అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, అట్లనే లబ్ధిదారులు, కార్మిక సోదరులు, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం అట్లనే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుతూ ఉన్నాం. ఐసిడిఎస్ ఏర్పడిన తర్వాత ఈరోజు సమాజంలో ప్రజలకి, పేదలకి, చిన్నపిల్లలకి, గర్భిణీ బాలింతలకి అనేక మేలు జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మాత్రం ఈ పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, ఈ 2025 సంవత్సరంలోనైనా కనీసం అంగన్వాడీని ఈ స్వర్ణోత్సవాల సందర్భంగానైనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మా అఖిల భారత యూనియన్ ఏర్పడి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నిర్వహించాం. కొన్ని హక్కులు సాధించుకున్నాం. కొంత వేతనాలు పెరిగినా ఈ రోజుకి పెరుగుతున్న ధరలతోటి అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. ఒకవైపు గుజరాత్ అంగన్వాడీలకి సుప్రీంకోర్టు అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులేను, దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరికీ గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి తీర్పు ఇచ్చింది 2022లో. ఇంతవరకు మన రాష్ట్రంలో అమలు చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేస్తాను అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కనీసం ఈ సంవత్సరంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేస్తానని చెప్పేసి ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, గుజరాత్ హైకోర్టు ఇటీవలనే అంగన్వాడీ వర్కర్లని 3వ తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి, కనీసం 6 నెలలలోపు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అట్లనే కనీస వేతనాలు అమలు చేయాలి అని చెప్పేసి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ తీర్పును కూడా వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే మన రాష్ట్రంలో అంగన్వాడీలు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మకమైన సమ్మె చేశాం. అంగన్వాడీ సమస్యలు పట్టించుకోకపోతే 42 రోజుల పాటు పెద్ద ఎత్తున 1,00,000 మంది అంగన్వాడీలు వీధుల్లోనే ఉన్నారు, సమ్మె చేశారు. ఈ గత సంక్రాంతికి కూడా మేము టెంట్లోనే జరుపుకున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ అంగన్వాడీ టెంటుల దగ్గరకు వచ్చారు, శిబిరాలని సందర్శించారు, మా కష్టాలు తెలుసుకున్నారు, ఇబ్బందులను గుర్తించారు. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఈ 8 నెలల కాలంలో అనేక సార్లు గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ ఉంది. మినిట్స్ కాపీ ఆధారంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, ఆ మినిట్స్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడున్న అధికారుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, ముఖ్యమంత్రి దాకా, మినిస్టర్ల దగ్గర నుండి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు ఇంతవరకు. జూలైలో వేతనాలు పెరగాలి మాకు, దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒకవైపు ఏమో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నిత్యావసర వస్తువుల ధరలు, ఈరోజు పండగల సీజన్లో కూడా సరిపోని సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. బియ్యం అని, కందిపప్పు కానీ, ఆయిల్ ధరలు కానీ, చింతపండు కానీ మొత్తం ధరలు విపరీతంగా పెరిగినాయి. కానీ అంగన్వాడీలకు మాత్రం వేతనాలు పెరగలేదు. అందుకనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అంగన్వాడీలకి 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, మన రాష్ట్రంలో దాదాపు 6,800 మినీ సెంటర్లు ఉన్నాయి. పాపం వర్కర్ పని, హెల్పర్ పని 2 పనులు మినీ వర్కర్లు చేస్తారు.
ఉన్నారు. పని భారం పెరిగింది. ఈరోజు అనంతపురం కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, లేకపోతే తిరుపతి, లేకపోతే అన్నమయ్య, ఈ జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లో ఈరోజు 300 పాపులేషన్లో మినీ సెంటర్లు నడవాలి. కానీ 1000, 1200, 1500 పాపులేషన్ ఉన్నా కూడా మినీ సెంటర్లు నడుస్తున్నాయి. మేము దఫాల వారీగా చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు మినీ సెంటర్లని సర్వే జరిగింది, అర్హులను తేల్చారు. కానీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఫైల్ మాత్రం బయటికి రావట్లా, జీవో బయటికి రావట్లా. ఎన్నిసార్లు అడిగినా ఫైనాన్స్లో ఫైల్ ఉందని చెప్తున్నారు, కానీ ఫైల్ మాత్రం బయటికి తీసి జీవో ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. కనీసం సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగానైనా మినిమం జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంగన్వాడీలకి ఈరోజు హెల్పర్కి వచ్చేది 7,000, మినీలకు వచ్చేది 7,000, వర్కర్లకు కేవలం 11,500. అందరూ పేదలే, కానీ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికార సర్వేలో వస్తుంది అని చెప్తున్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, వాళ్ళ పిల్లలకు అమలు కావట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అమలు కావట్లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన కనీసం ఆ సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే మాట డిలీట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని వెంటనే అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే ఈరోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పేదలకు